హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా కుక్కర్లో టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో కట్ చేసిన టమాటో, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇలాచీ లవంగం వేసి మంచి పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు యాడ్ చేశాను. బిర్యానాకు, బండ పువ్వు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అది మంచిగా పచ్చివాసన పోయేలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సరిపడా పసుపు వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పొటాటో యాడ్ చేశాను. పొటాటో ఆయిల్లా మగ్గేలా చూసుకోవాలి. నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఆయిల్లో మగ్గాలి అండి. దానికి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం. ఆ తర్వాత సరిపడా సాల్ట్ అండ్ సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనకి ఆయిల్ బయటకు వచ్చేలా ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఇలా వచ్చాక మనం దీంట్లో కసూరి మేతి యాడ్ చేయాలి. ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇది మంచిగా మిక్స్ అయ్యాక నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. రైస్ ముందుగానే నానబెట్టి కడిగి రెడీ పెట్టుకున్నాను. ఈ రైస్ దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలా ఉండే టమాటో రైస్ రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching everyone. Please support me.